నమస్కారం, నా పేరు దివ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. బళ్ళారి హలకుంది సుజ్లాన్ బ్లేడ్ స్టాక్ యార్డ్ను సందర్శించిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. రాయదుర్గంలో సుజ్లాన్ విండ్ పవర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన. స్థానిక సంస్థల ఎన్నికల తాడేపల్లి వేదికగా వైసీపీ నాయకులకు దిశాదశ నిర్దేశం చేసిన వైసీపీ అధినేత వైఎస్ జగన్. స్థానిక సంస్థల ఎన్నికలను ఎవరూ ఆషామాషిగా తీసుకోవద్దని హెచ్చరిక. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పెందుర్తి నియోజకవర్గంలో బయటపడిన కూటమి అంతర్గత విభేదాలు. ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు సమక్షంలోనే వాగ్వాదానికి దిగిన కూటమి నేతలు. జీవీఎంసీ ఎన్నికల్లో కూటమి రికార్డ్ స్థాయి మెజారిటీతో విజయం సాధించడం ఖాయమన్న భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్. 120 వార్డులతో జీవీఎంసీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు వెల్లడి. కర్ణాటక బళ్ళారిలో ఏపీ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనకు జిందాల్ విజయనగర్ ఎయిర్పోర్టులో కర్ణాటక మంత్రి నాగేంద్ర, ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, ఎంపీలు బీకే పార్థసారథి, అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యేలు దగ్గుపాటి ప్రసాద్, అమితినేని సురేంద్రబాబు, పల్లె సింధూర్ రెడ్డి, ఏపీ ఐఐసీ డైరెక్టర్ చల్లా లక్ష్మీప్రసాద్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పర్యటనలో భాగంగా బళ్ళారి మండలం హలకుందులో సుజ్లాన్ బ్లేడ్ స్టాక్ యార్డ్ను మంత్రి నారా లోకేష్ సందర్శించారు. అనంతరం రాయదుర్గం నియోజకవర్గం కణేకల్లు మండలం హొలికోరి గ్రామంలో సుజ్లాన్ విండ్ పవర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. అనంతరం నారా లోకేష్ మాట్లాడుతూ పవన విద్యుత్ ప్రాజెక్టులతో పాటు సుజ్లాన్ S-144 న్యూ బ్లేడ్ ప్రొడక్షన్ లైన్స్ ను ప్రారంభించారు. అనంతపురం జిల్లాలో సుజ్లాన్ సంస్థ 10,000 కోట్ల పెట్టుబడితో 1,325 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేసిందని, వీటి ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా 4,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయని తెలిపారు. Girish Tanti Garu, co-founder and vice chairman of Suzlon Group, Honorable Minister of Finance Payala Keshav Garu, Honorable Member of Parliament Ambika Lakshminarayan Garu, Honorable MLA Kalva Srinivas Garu, Honorable MLA Surendra Babu Garu, Honorable MLA Prasad Garu, Jilla Collector Anand Garu, Ajay Kapoor, CEO of Suzlon Group, senior representatives of Suzlon, industry leaders, government officials, my dear friends, a very warm good evening. It is a pleasure for me to be here in Anantapur and to lay foundation to the next phase of growth in our renewable energy journey. Because it is not merely about a project. For us, this is a statement of confidence from the entire renewable energy ecosystem that yes, Andhra Pradesh is back, Andhra Pradesh is ready, Andhra Pradesh will be number one in renewable energy sector. This belief matters a lot for us. As all of you know, between 2019 and 2024, as my colleague just shared, in 5 years, only 6 megawatts of renewable energy capacity was added. Our Honorable Prime Minister Shri Narendra Modi ji has a bold vision. He wants India to be self-reliant in energy, all forms of energy. And I believe that renewable energy will play a very, very important role. And this confidence, this vote of confidence from Girish Bhai is very, very important for Andhra Pradesh and for India to take forward this journey. Today is also about renewing our relationship with Suzlon. Suzlon as a company trusted Andhra Pradesh way back in 2014. తాడేపల్లి వేదికగా స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. స్థానిక ఎన్నికలను ఎవరూ ఆషామాషిగా తీసుకోవద్దని హెచ్చరించారు. ఇవి కేవలం గెలుపోటములకు సంబంధించిన ఎన్నికలు మాత్రమే కావని, క్షేత్రస్థాయిలో పార్టీ కోసం శ్రమిస్తున్న కార్యకర్తల కోసం నాయకులు సీరియస్ గా నిలబడాల్సిన సమయమని స్పష్టం చేశారు. అధికార పార్టీ ఎన్ని దౌర్జన్యాలకు పాల్పడినా ప్రతి కార్యకర్తకు తన నాయకుడు వెన్నంటి ఉన్నాడనే బలమైన భరోసా కల్పించాలి
నిర్వహించాలని వైఎస్ జగన్ ఆదేశించారు. వైఎస్ఆర్సీపీ హయాంలో మేనిఫెస్టోను ఖురాన్, బైబుల్, భగవద్గీతల పవిత్రంగా భావించి 99% హామీలను నెరవేర్చామని గుర్తు చేశారు. మేనిఫెస్టోను చెత్తబుట్టకే పరిమితం చేయకుండా సంక్షేమ క్యాలెండర్ ప్రకటించి చెప్పిన నెలలోనే ప్రతి పథకాన్ని లబ్ధిదారులకు అందించామని తెలిపారు. అలాగే ప్రతి 50 నుంచి 60 ఏళ్లకు ఒక వాలంటీర్ను నియమించి ఎక్కడా లంచాలు, వివక్షతకు తావు లేకుండా సంక్షేమ ఫలాలను నేరుగా ప్రజల ఇంటి గడపకే చేర్చామని జగన్ వివరించారు. ఈ పాలనా విధానాన్ని, పార్టీ చేసిన మంచిని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. సాలూరు మండలం కోటపరువు పంచాయతీ పరిధిలో గిరిజన గ్రామాల అభివృద్ధిలో భాగంగా 52 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గిరిజన ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు పెరిగితేనే విద్య, వైద్యం, ఉపాధి రంగాలు అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. ప్రతి గిరిజన గ్రామానికి రోడ్డు సదుపాయం కల్పించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. డోలీ మోతలకు స్వస్తి పలుకుతూ రాబోయే రోజుల్లో ప్రతి పల్లెకు మంచినీరు, రోడ్లు, విద్యా వసతులు కల్పిస్తామని స్పష్టం చేశారు. అనంతరం ఎర్రగడ వలస గ్రామంలో నిర్వహించిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకొని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. స్థానిక సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వెంటనే పరిష్కరిస్తామని గిరిజనులకు హామీ ఇచ్చారు. జీవీఎంసీ 88వ వార్డు పరిధిలో నరవ గ్రామంలో ₹1 కోటి జీవీఎంసీ నిధులతో నిర్మించిన రోడ్లు, కాలువలను జనసేన పార్టీ ఉమ్మడి విశాఖ జిల్లా అధ్యక్షులు, పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మంగళవారం ఉదయం ప్రారంభించారు. అలాగే పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా ఇంటింటికి వెళ్లి తడి, పొడి, చెత్త సేకరించేందుకు మంజూరైన 7 వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 2 ఏళ్లలో నరవ గ్రామంలో ₹1 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. గ్రామానికి మరో ₹2 కోట్ల నిధులు మంజూరుకు హామీ లభించిందని, త్వరలోనే ఆ నిధులు కూడా విడుదలై స్థానిక సంస్థల ఎన్నికల నాటికి నరవను అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. ఇదే సమయంలో కూటమి నాయకులు అభిప్రాయ భేదాలకు తావివ్వకూడదని, ధర్మాన్ని ధిక్కరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జనసేన నాయకులు తప్పు చేస్తే సస్పెండ్ చేస్తానని, ఇదే నిబంధన కూటమిలోని ఇతర పక్షాలకు కూడా వర్తిస్తుందని తేల్చి చెప్పారు. ఈ కార్యక్రమంలో పెందుర్తి జోనల్ కమిషనర్ శంకర్రావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దిలీప్, ఏఎంహెచ్ఓ అప్పలనాయుడు, మాజీ కార్పొరేటర్ మొల్లి ముత్యాల, ఎన్డీఏ కూటమి నాయకులు మరియు స్థానిక అధికారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు నరవలో 88వ వార్డులో మనం ₹1 కోటితో అభివృద్ధి కార్యక్రమాలకి ఓపెనింగ్ చేసుకున్నాం. మనస్ఫూర్తిగా అందరికీ అభినందనలు. ఈ కార్యక్రమంలో ఫస్ట్ నుంచి వార్డు అభివృద్ధికి కృషి చేస్తున్న మాజీ కార్పొరేటర్ కానీ, మా వార్డు అధ్యక్షులు కానీ, సీనియర్ నాయకులు కానీ, అలాగే ఫస్ట్ నుంచి అభివృద్ధి విషయంలో నాతో మాట్లాడుతున్న మన మాధవరావు గారి కుటుంబం, శివ కానీ, వాళ్ళ మదర్ కానీ, ఇతర పెద్దలందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, మరి ఇవే కాదు ఇంకా మనం చేసుకోవాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. నిన్నే కమిషనర్తో సుదీర్ఘంగా కూర్చుని కూడా నిన్న కూడా కొన్ని వర్కులు ఇవ్వడం జరిగింది. 20 రోజుల లోపు ఈ మనకున్న 10 వార్డులకి కలిపి దగ్గర 100 కోట్ల పైనే ఇస్తానని కూడా మంత్రి గారు మాట ఇచ్చారు. అవన్నీ కూడా టెండర్ ఎలక్షన్ లోపే వెళ్ళాలని కూడా మేము కోరాం. మరి దాంతోపాటు అభివృద్ధి, సంక్షేమం ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం యొక్క ముఖ్య లక్ష్యం. విశాఖపట్టణాన్ని గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దే లక్ష్యంతో జీవీఎంసీ విస్తరణ, స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సారించమని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ఈ సందర్భంగా ఎంవీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జీవీఎంసీ పరిధిలోని 98 వార్డులను 120 వార్డులకు పెంచే అంశంపై క్షేత్రస్థాయి పరిశీలన జరుగుతుందని తెలిపారు. భీమిలి నియోజకవర్గంలో ఆనందపురం, పద్మనాభం, భీమిలితో పాటు పెందుర్తి మండలంలో 79 గ్రామ పంచాయతీలను జీవీఎంసీలో విలీనం చేసేందుకు స్థానిక నాయకులతో
చర్చించి ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నామన్నారు. దీనికోసం గ్రామ సభలు నిర్వహించి తీర్మానాలను ప్రభుత్వానికి పంపనున్నట్లు వెల్లడించారు. విలీనం జరిగిన ఉపాధి హామీ పనులు కోల్పోకుండా ప్రత్యేక నిధులు పన్నుల్లో వెసులుబాటు కోరతామని చెప్పారు. ఈ విలీనంపై ఇప్పటికే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ముఖ్యమంత్రికి లేఖలు అందించామని ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించిందని తెలిపారు. భోగాపురం ఎయిర్పోర్టు ప్రాంతాన్ని కూడా జీవీఎంసీలో కలిపే ప్రతిపాదనపై ఆలోచిస్తున్నట్లు పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో మేయర్ పదవికి ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుందని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలు సులభంగా పూర్తి చేసి కూటమి ప్రభుత్వం జీవీఎంసీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కూడా కసరత్తు చేస్తున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రత్యేకించి విశాఖపట్నానికి సంబంధించి ఒక ప్రధానమైన 2 నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి వార్డ్స్ డీలిమిటేషన్. ఏదైతే మనకున్న ఎగ్జిస్టింగ్ 98 వార్డ్స్ ఉన్నాయో ఆ 98 వార్డ్స్ నుంచి 120 చేయాలనే ఒక ప్రతిపాదన ఆల్రెడీ చేయటం, దాని మీద క్షేత్రస్థాయిలో కూడా వర్క్ కూడా చేయడం జరిగింది. రెండోది పక్కన ఉన్న 4 మండలాలు, భీమిలి నియోజకవర్గంలో 3 మండలాలు, అలాగే పెందుర్తి నియోజకవర్గంలో 1 మండలం, మొత్తం 4 మండలాలను కూడా ఈ గ్రేటర్ వైజాగ్లో విలీనం చేయాలనే ప్రతిపాదన కూడా ఒకటి. ఈ రెండింటికి సంబంధించి మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మిమ్మల్ని అందరూ కూడా రమ్మని పిలవడం జరిగింది. ఏదైతే మొత్తం మనకి భీమిలి నియోజకవర్గంలో 1 ఆనందపురం, 2 పద్మనాభం, ఈ 2 కూడా ఫుల్ మండలాలు. అలాగే భీమిలి మున్సిపాలిటీ పాను ఒక రూరల్ మండలం, దాంతోపాటు పెందుర్తిలో కొంత పార్ట్ బాను, అర్బన్లో ఉన్న పార్ట్ బాను, మిగతా ఉన్న మండలం, మొత్తం 4 మండలాలు. అంటే 2 ఫుల్ మండలాలు, 2 కొంత పార్ట్ తగ్గిపోయిన మండలాలు, మొత్తం అన్నీ కలిపి 79 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ 4 మండలాల్లో 79 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. తన అక్రమాలు దోపిడీ కోసం బలహీన వర్గాలను బలి చేయడం వైకాపా అధినేత జగన్కు అలవాటని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మండిపడ్డారు. మంగళగిరిలో తెదేపా కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ గతంలో మంత్రిగా ఉన్న కారుమూరి నాగేశ్వరరావు తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని మద్యం రవాణా కాంట్రాక్టు ద్వారా 400 కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. ఇందుకోసం ఫేక్ కంపెనీలు సృష్టించడం, నగదును దారి మళ్లించడం, 2024 ఎన్నికల్లో వినియోగించడం వంటి విషయాలన్నీ ఈడీ విచారణలో ఆధారాలతో బయటపడ్డాయని స్పష్టం చేశారు. కారుమూరు లాంటి అవినీతి పరుణ్ణి అరెస్టు చేస్తే బలహీన వర్గాల మీద దాడి అని వైకాపా నేతలు దుష్ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. తనకు రాజకీయంగా లబ్ధి చేకూరుతుంటే సీబీఐ, ఈడీ విచారణకు డిమాండ్ చేసే జగన్ తప్పు చేసిన వారిని అరెస్టు చేస్తే మాత్రం రాజకీయ కక్ష సాధింపు అని గగ్గోలు పెడుతున్నారని దుయ్యబట్టారు. జగన్ హయాంలో దేశంలో అతిపెద్ద మద్యం కుంభకోణం జరిగిందని, మద్యపాన్ని నిషేధమని చెప్పి 1000 కోట్లు దోచుకోవడమే లక్ష్యంగా విధానాలు రూపొందించారని విమర్శించారు. ప్రతి విషయాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం వైకాపా సిద్ధాంతంగా మారిందని పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోయిన గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దాదాపు 3500 కోట్ల లిక్కర్ స్కామ్ బయటపడిన విషయం అందరికీ తెలిసిందే. ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం మద్యపాన నిషేధం అంటూ ఊరూరా చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం పాలసీని ఏ విధంగా తన స్వార్థం కోసం వాడుకోవచ్చో, ఏ విధంగా 1000 కోట్ల రూపాయలు దోచుకోవచ్చో దాని ఆధారంగా చేసుకుని దానికోసం ఒక పాలసీని తయారు చేసి దేశంలో అతిపెద్ద స్కామ్ని గత ప్రభుత్వంలో ఆవిష్కరించిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తామని నేను. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం బీసీ వర్గాలను తీవ్రంగా దగా చేస్తుందని తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన బీసీ గర్జన సదస్సులో వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాల్, జోగి రమేష్, విడుదల రజని, ఎంపీ మార్గాన్ని భరత్ మండిపడ్డారు. 50 ఏళ్లు దాటిన మహిళలకు 4000 పెన్షన్, కురువ, చేనేత, రజక, నాయి బ్రాహ్మణ తదితర కుల వృత్తుల పథకాలను నిలిపివేసి మోసం చేశారని విమర్శించారు. స్థానిక సంస్థల 34% రిజర్వేషన్లో జీవో 105తో మభ్యపెడుతున్నారని, గతంలో జగన్ ఇచ్చిన రిజర్వేషన్లను అడ్డుకున్నది చంద్రబాబేనని ఆరోపించారు. బీసీలకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోవడం, నేతలపై అక్రమ కేసులు పెట్టడంపై ధ్వజమెత్తారు. జగన్ హయాంలో బీసీలను బ్యాక్ బోన్ క్లాసెస్గా భావించి 1.70 లక్షల కోట్ల డిబిటీ
ద్వారా అందించారని 56 కార్పొరేషన్లతో రాజ్యాధికారం ఇచ్చారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం మోసాలను ఎండగడుతూ గ్రామాలు, మండలాల్లో సదస్సులు నిర్వహించి రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఈ సమావేశం ద్వారా తీసుకున్నటువంటి ప్రధానమైనటువంటి నిర్ణయాలు బీసీఎల్ని ఏ విధంగా ఈ పార్టీ, తెలుగుదేశం పార్టీ, అది వెన్నుపోటు పార్టీ మోసగించింది అనే అంశాల్ని రీజనల్ స్థాయిలోనూ, ఇంకొక ఫేజ్ ఇక్కడ ఇప్పుడు ఏదైతే రాష్ట్ర స్థాయి నాయకత్వంలో ఉన్నటువంటి నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారో, చర్చించి ఒక నిర్ణయానికి వచ్చారో, దానిని మళ్ళా రీజనల్ స్థాయికి తీసుకువెళ్ళాలి. అక్కడి నుంచి జిల్లా స్థాయిలో ఈ సమావేశాలు జరిపించాలి. బీసీఎల్ని చైతన్యపరచాలి. 34% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పేసి మరొకసారి వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడు, బీసీ సమాజం యావత్తు కూడా, బీసీ మేధావులు యావత్తు కూడా ఆలోచించాల్సిన తరుణం ఆసనమైంది. 34% రిజర్వేషన్ ఇస్తానని చెప్పేసి ఒక తీర్మానం చేసి, ఆ తీర్మానం పాస్ అయిపోయినట్టు, ఆ తీర్మానంతోనే 34% రిజర్వేషన్తోనే ఎలక్షన్స్కి వెళ్ళిపోయినట్టు చంద్రబాబు నాయుడు ఫోటోలకి పాలాభిషేకం చేయించుకుంటున్న చంద్రబాబు నాయుడిని మీ ద్వారా అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు, నువ్వు నిజంగా 34% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో బలహీన వర్గాలకి రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికలకు వెళ్ళే దమ్ము, ధైర్యం నీకు ఉందా? బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు, బ్యాక్ బోన్ క్లాసెస్ అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి వాళ్ళని బ్యాక్వర్డ్నెస్ నుంచి బ్యాక్ బోన్ గా ఎలా మార్చాలి, వాళ్ళని ఎకనామికలీ, పొలిటికలీ ఎలా స్ట్రెంథెన్ చేయాలి అనేటువంటి అంశాల మీద దృష్టి పెట్టి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు తమ 5 ఏళ్ల టెన్యూర్లో మనం చూసుకున్నట్టయితే ఓవరాల్ గా కూడా 4.5 లక్షల కోట్లు డీబీటీ, నాన్ డీబీటీ పద్ధతిలో సంక్షేమ పథకాలు అందజేసి మరి రాష్ట్ర ప్రజలకు మేలు చేస్తే, అందులో మరి సగానికి పైగా ఉన్నటువంటి బీసీలు రాష్ట్ర జనాభాలో మరి వారికి సుమారు 2 లక్షల కోట్ల సంక్షేమ పథకాల్ని డీబీటీ కావచ్చు, నాన్ డీబీటీ పద్ధతిలో వాళ్ళకిచ్చి వాళ్ళందరినీ కూడా స్ట్రెంథెన్ చేసి, బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు, అన్ని విధాలుగా కూడా స్ట్రెంథెన్ చేసి, అన్ని విధాలుగా కూడా వాళ్ళను అప్లిఫ్ట్ చేసేందుకు తోడ్పడడం జరిగింది. తమ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించే వరకు ఆందోళన విరమించే ప్రసక్తి లేదని ఆంధ్ర మెడికల్ కాలేజీ జూడోల సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ రవీంద్ర స్పష్టం చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ కేజీహెచ్లో జూడోలు నిర్వహిస్తున్న ఆందోళన మంగళవారంతో 16వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా రవీంద్ర మాట్లాడుతూ ప్రభుత్వం మొండిగా వ్యవహరించకుండా తమ సమస్యల పరిష్కారానికి ముందుకు రావాలన్నారు. పెరిగిన ధరలతో తాము తీవ్రంగా సతమతమవుతున్నామని చెప్పారు. ఇటీవల ప్రభుత్వంతో జరిపిన చర్చల్లో 3% పెంచుతామని పేర్కొందని తెలిపారు. తమకు 15% పెంచి తమ సమ్మె విరమణకు ప్రభుత్వం చొరవ చూపాలని డిమాండ్ చేశారు. సకాలంలో జుడోలకు స్టైఫండ్లు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కె రవీందర్, ఆంధ్ర మెడికల్ కళాశాల ఏపీ జూడో వైస్ ప్రెసిడెంట్ని. అయితే ఈరోజు మా నిరసన 16 రోజుకి వచ్చిందండి, చేరింది. అయినా సరే గవర్నమెంట్ నుంచి అయితే ఎటువంటి మాకు ఇస్తాన్న హామీ కానీ ఏమీ లేదు. వాళ్ళు ఎప్పట్లాగే 3% ఇస్తాము, 3% తీసుకోండి అని చెప్పి కూర్చున్నారు. మేమైతే పెరుగుతున్న ధరల కారణంగా మేము అడుగుతున్న 15% అన్నా మాకు ఇవ్వండి. ఎందుకంటే మేము ఇప్పుడు ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ దాకా వచ్చామంటే 12-14 సంవత్సరాలు కష్టమండి మాది, మా చదువు కానీ ప్రతిదీ. అండ్ ఇప్పుడు మేము చేస్తున్న డ్యూటీస్ కూడా 36 గంటలు కంటిన్యూస్ డ్యూటీస్ ఉంటాయి. ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినా సరే మాస్ గ్రాడ్యుయేషన్ ప్రతి ఒక్కరు అటెండ్ అవుతారు, ఎక్కడ నిర్లక్ష్యం ఉండదు. అలాంటిది మేము చేస్తున్న ఈ సర్వీస్కి కారణంగా మాకు ఇవ్వండి అని అడుగుతారు. మేము రైట్ఫుల్గా రావాల్సింది అడుగుతున్నా సరే ఎవరు పట్టించుకోవట్లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే మమ్మల్ని డివైడ్ అండ్ రూల్ చేయడానికి ఇంటెన్స్ 10% ఇస్తాము, ఎస్ఆర్స్ మేము ఇంక్లూడ్ చేయము, ఇలాంటి స్టేట్మెంట్స్ గవర్నమెంట్ రిలేషన్ మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తాం. ఫస్ట్ నుంచి ఒకటి అడుగుతున్నాము, పెంపు అందరికీ పెంచండి, సమానంగా పెంచండి. ఇంటర్న్స్ కానీ, పీజీస్ కానీ, ఎస్ఎస్పీజీస్ కానీ, ఎస్ఆర్స్ని కూడా మేము ఫస్ట్ నుంచి ఇంక్లూడ్ చేస్తూనే ఉన్నాం. కానీ దానికి గవర్నమెంట్ వాళ్ళ రిలేషన్ ప్రతి స్టేట్మెంట్లో ఎస్ఆర్స్ని ఇంక్లూడ్ చేయట్లేదు. మేమే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఎస్ఆర్స్ కూడా ఏపీ జూడాలో ఒక పార్టీ, జూనియర్ డాక్టర్స్లో ఒక పార్టీ. మేమైతే మాకు రావాల్సిన స్టైపెండ్ హైక్ కోసం మేము పోరాడుతూనే ఉంటాం. వచ్చేదాకా మాకు రావాల్సిన న్యాయంగా రావాల్సిన 15% అని మేము ఉండండి గవర్నమెంట్ అడుగుతున్నాం. అండ్ మీడియా మిత్రులు కూడా ఒకటే విన్నతి చేస్తున్నాము, వాళ్ళు 3% మేము స్ట్రైక్ దిగక ముందే 3% ఇస్తా అన్నారండి. ఆ 3% అసలు 2 సంవత్సరాల తర్వాత 3% ఏంటండి అని మేము నిరసన దిగితేనే ఇప్పుడు కూడా 3% ఇచ్చి మీడియా ద్వారా ఏం ప్రచారం చేస్తున్నారంటే మేము జోడాలకి ఇచ్చాము, వాళ్ళు తీసుకోవట్లేదు, జోడాలకు మేము ఇవ్వచ్చాం, ఒక పేపర్లో పండగ చేసుకోండి అని రాశారు. ఇలా అంటే మేము పడే కష్టానికి వాళ్ళు ఎలా అంటుంటే మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ మాటల్ని. నగరంలోని ఓ హోటల్లో నిర్వహించిన కార్యక్రమంలో
టైం పారాడాక్స్ సినిమా ముహూర్తం షాట్ ఘనంగా జరిగింది. దీంతో సినిమా నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అనికో ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కళ్యాణ్ కౌశిక్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తెలుగులో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో కొత్త వారికి అవకాశం కల్పిస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ముహూర్తం కార్యక్రమానికి సినిమా మెయిన్ లీడ్స్ తో పాటు చిత్ర యూనిట్ సభ్యులు హాజరయ్యారు. ఈ చిత్రంలో నిఖిల్ మంగళంపల్లి, సాత్విక్, శ్రీవల్లి, నిఖిత ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. హిమబిందు లైన్ ప్రొడక్షన్లో భాగస్వామ్యం కాగా కార్తిక్ డిపిఓగా, శివ అసిస్టెంట్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కొత్త ప్రతిభను ప్రోత్సహిస్తూ రూపొందుతున్న టైం పారాడాక్స్ సినిమా షూటింగ్ ప్రారంభం కావడంతో చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేసింది. సినిమాను విజయవంతం చేసి కొత్త నటీనటులను ప్రోత్సహించాలని చిత్ర యూనిట్ సభ్యులు ప్రేక్షకులను కోరారు. సినిమా విజయవంతం కావాలని చిత్ర యూనిట్ ఆకాంక్షించింది. వాళ్ళవి ఇంకా రిలీజెస్ ఉన్నాయి, థియేటర్కల్ రిలీజెస్ ఉన్నాయి. వాళ్ళు ఆల్రెడీ యాక్ట్ చేసి ఉన్నారు. వాళ్ళవి అయిపోయిన తర్వాత మన మూవీకి ఇది వచ్చిందనమాట. యాక్చువల్లీ సినిమా షూటింగ్ అంతా కూడా మారేడుమిల్లి, రాజస్థాన్, వైజాగ్, ఇంకా కొన్ని మామిడిపల్లి అనే దగ్గర కొంచెం షూట్ ఉందన్నమాట. సో ఆ పోర్షన్ ఇంకా ఈ సెప్టెంబర్ 18th నుంచి షూట్ స్టార్ట్ అవ్వబోతుంది. అంటే ఇంకా అది మీడియం లెవెల్లో ఒక బడ్జెట్ అనుకుంటున్నాం సార్ యాక్చువల్లీ. సో డెఫినెట్గా మీకు ప్రొడక్షన్ వాల్యూ అనేది మూవీ ఏదైతే థియేటర్ మీద చూసేటప్పుడు చాలా బాగా చూపిస్తాం. నమస్కారం అండి, నా పేరు నిఖిల్ మంగళంపల్లి. నేను ఈ టైం పారాడాక్స్ అనే మూవీలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేయబోతున్నాను. సో యాక్చువల్గా ఈరోజు మనందరం ఇక్కడ కలిసింది దేనికేనంటే టైం పారాడాక్స్ అనే మూవీ అనికో ప్రొడక్షన్స్ ప్రొడక్షన్ నెంబర్ 1గా చిత్రీకరణ జరుగుతున్న ఈ టైం పారాడాక్స్ అనే మూవీ ముహూర్తం షాట్ అయితే ఈరోజు ముహూర్తం పెట్టుకున్నాం, ఈరోజు షాట్ చేసాం. ఇందాక ఆల్రెడీ డైరెక్టర్ గారు మాట్లాడినప్పుడు ఆయన మొత్తం రాజమౌళిలాగా మొత్తం ముందే సినిమా అంతా చెప్పేశారు. నాకైతే అది చాలా బాగా నచ్చింది. ఎందుకనంటే సినిమాని ముందే చెప్పి నేను పలానా ఇలా తీస్తాను అని చెప్పి తీయడం అనేది అది మామూలు విషయం కాదు. అందరికీ నమస్కారం, నా పేరు హిమబిందు. నేను ఈ సినిమాకి లైన్ ప్రొడ్యూసర్గా చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన పెద్దవాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. కార్యక్రమాన్ని చాలా చాలా సక్సెస్ఫుల్గా చేశారు. అండ్ మా ప్రొడక్షన్స్ అనేది యానికో ప్రొడక్షన్స్ అనమాట. మాది ఈ ఫిలిం అనేది ఫస్ట్ ప్రొడక్షన్. మీరు చూసుకున్నట్టయితే మా టీం అంతా చాలా యంగ్ టాలెంట్ అనమాట. అందరూ డెబ్యూట్సే. సో ఒక కొత్త టాలెంట్ని ఒక కొత్త స్టోరీతో మీ ముందు తీసుకురాబోతున్నాం. ఇంతకుముందు ఎప్పుడు మీరు ఇలాంటి స్టోరీ అయితే చూసుండరు పక్కాగా, అది మాత్రం మేము స్టాంప్ వేసి చెప్పగలం. సో ఫిబ్రవరిలో మేము రిలీజ్ అనుకుంటున్నాం. తప్పకుండా మీ ఇంట్లో ఉన్న సభ్యులందరూ కలిపి మా సినిమాకి వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. విశాఖ సౌత్ సబ్ డివిజన్ పరిధిలో చోరీలకు పాల్పడుతున్న 9 మంది నిందితులను అరెస్టు చేసినట్లు క్రైమ్ ఏసీపీ వెంకట్రావు మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాజువాకలో 3, దువ్వాడ పరిధిలో 2 కేసులతో కలిపి మొత్తం 5 కేసుల్లో వీరిని అదుపులోకి తీసుకుని వారి నుంచి 5,96,000 నగదుతో పాటు చోరీకి గురైన ఆస్తి మొత్తాన్ని 100% రికవరీ చేశామన్నారు. జీవీఎంసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణ స్థలంలో ఐరన్ రాడ్ల చోరీపై సీఐ జీడీ బాబు బృందం విచారణ చేపట్టి కర్ణం సత్యబాబు, కసిరెడ్డి సూర్యప్రకాష్లను అరెస్టు చేసిందన్నారు. ఆ రాడ్లను కొనుగోలు చేసిన వసా రాజేంద్ర ప్రసాద్ను కూడా అదుపులోకి తీసుకున్నామన్నారు. ప్రధాన నిందితుడు సత్యబాబుపై న్యూపోర్ట్ పిఎస్లో రౌడీ షీట్తో పాటు 11 కేసులు, సూర్యప్రకాష్పై 2 కేసులు ఉన్నాయని ఏసీపీ తెలిపారు. బిల్డింగ్ మెటీరియల్, స్క్రాప్ల చోరీలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఈ మీడియా సమావేశంలో క్రైమ్ సీఐ జీడీ బాబు తదితరులు పాల్గొన్నారు. ప్రొద్దుటూరి శివ అన్న అతను మన గాజువాకలో ఒక రెడీమేడ్ గార్మెంట్స్ తాలూకా బట్టలు వస్తాయన్నమాట. బాక్సులు వస్తాయి పెద్ద పెద్దవి. ఆ బాక్సులు రోడ్డు మీద దించి వాళ్ళ తాలూకా మళ్ళీ గొడవకి తీసుకెళ్లే క్రమంలో వెళ్ళొస్తున్న క్రమంలో ఒక బాక్స్ ఎత్తుకుపోయింది. అతను ఇమీడియట్లీ కంప్లైంట్ ఇచ్చాడు. సుమారు 20 అంటే మనం కంప్లైంట్ వేసేటప్పుడు 20,000 రూపాయలు వేయడం జరిగింది. ఇంకా ఎక్కువ ఉండొచ్చు. అతను ఆ ఇచ్చిన కంప్లైంట్ కూడా వెంటనే పెట్టుకోవడం జరిగింది. ఇందులో కర్ణం సత్యబాబే ముద్దాయి అనమాట. దీంట్లో కూడా కర్ణం సత్యబాబే అఫెన్స్ చేశాడు. వీడికి చెప్పాను కదా 11 అఫెన్సెస్ ఉన్నాయని. వీడికి గాజువాక అండ్ న్యూపోర్ట్ ఏరియాలో ఇదే పని అనమాట. బళ్ళు దగ్గర ఉంటే ఏమైనా పట్టుకుపోవడం ఇవి ఉన్నాయి. దీన్ని కూడా ఇమీడియట్లీ రికవరీతో పాటు ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగింది. 3వ కేసు అండి, మొగలపురం లింగరాజు అని లారీ ట్రాన్స్పోర్టు. ఇది చాలా 1 year క్రితం కేసు అనమాట. ఇది 25 లక్షల రూపాయల ప్రాపర్టీ వేసిన కేసు ఇది. దాంట్లో A1ని నిన్న పట్టుకోవడం జరిగింది. అతను విజయవాడ వాస్తవ్యుడు.
అతని పేరు మహమ్మద్ ఇక్బాల్ అన్నమాట, విజయవాడ వాస్తవుడు. ఇతని దగ్గర నిన్న 5,10,000 రూపాయలు ఏవైతే లారీ పార్ట్స్ అమ్మేసి ఏవైతే చేశారో ఆ కేసులో లారీ పార్ట్స్ అమ్మి తీసుకున్న దాంట్లో ఏవన్ ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. ఇది 5,10,000 అతని దగ్గర రికవరీ చేయడం జరిగింది. అదే ప్రాపర్టీ కూడా మీకు పెడతానన్నాడు. ఇండస్ట్రియల్ ఫైర్ సేఫ్టీ, సెక్యూరిటీ, నైపుణ్యాభివృద్ధి, భద్రతా అవగాహన రంగాల్లో ఐఐఎఫ్ఎస్సి గ్రూప్ చేస్తున్న సేవలకు గుర్తింపుగా ఏషియా ప్రైడ్ అవార్డు 2026 లభించడం ఎంతో సంతోషంగా ఉందని ఆ గ్రూప్ డైరెక్టర్ శ్రీను మహంతి అన్నారు. డైమండ్ పార్కు వద్ద ఉన్న ఐఐఎఫ్ఎస్సి సంస్థ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో జరిగిన కార్యక్రమంలో రాజస్థాన్ గవర్నర్ హరిబాబు కిషన్ రావు భాగ్దే చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందుకోవడం నాకు ప్రత్యేక అనుభూతిని కలిగించిందని చెప్పారు. ఈ అవార్డు నా వ్యక్తిగత గౌరవం మాత్రమే కాదు, ఐఐఎఫ్ఎస్సి గ్రూప్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరి కృషికి దక్కిన గుర్తింపుగా భావిస్తున్నానని తెలిపారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులను తయారు చేయడం, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా శిక్షణ అందించడం, ఫైర్ అండ్ సేఫ్టీపై ప్రజల్లో అవగాహన పెంచడం మా సంస్థ ప్రధాన లక్ష్యాలని మహంతి చెప్పారు. పారిశ్రామిక ప్రాంతాల్లో భద్రతా ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు ప్రమాదాలను ముందుగానే గుర్తించి నివారించే విధానాలపై కూడా అవగాహన కల్పిస్తున్నాం. ఈ అవార్డును ఐఐఎఫ్ఎస్సి గ్రూప్ బృందానికి, విద్యార్థులు, శిక్షణ పొందిన అభ్యర్థులు, పరిశ్రమల యాజమాన్యాలకు అంకితం చేస్తున్నానని తెలియజేశారు. ఢిల్లీతో పాటు సబ్ బ్రాంచెస్ 40 బ్రాంచెస్తో ఈరోజు ఈ ఆర్గనైజేషన్ని విజయవంతంగా మేము కంటిన్యూ చేయడం జరుగుతుందండి. ఈ ఆర్గనైజేషన్లో ఫైర్, హెల్త్, సేఫ్టీ అండ్ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ కార్పొరేట్ ట్రైనింగ్స్ అండ్ అంతేకాకుండా స్టూడెంట్స్కి ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, బీటెక్ అలానే సమ్ అదర్ గ్రూప్స్లో క్వాలిఫై అయిన స్టూడెంట్స్కి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ స్టేట్ టెక్నికల్ బోర్డ్ అలానే సెంట్రల్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ బోర్డ్స్ నుంచి సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అంతేకాకుండా ఇండస్ట్రియల్ సర్వీసెస్, కార్పొరేట్ ఇండస్ట్రీస్కి కావాల్సినటువంటి ఫైర్, హెల్త్, సేఫ్టీ, ఎన్విరాన్మెంట్ అలానే సెక్యూరిటీకి సంబంధించి మ్యాన్ పవర్ సప్లైతో పాటు కార్పొరేట్ సర్వీసెస్ లైక్ ట్రైనింగ్స్, లీగల్ కాంప్లైన్సెస్ అండ్ స్టడీ రిపోర్ట్స్ అండ్ ఆడిట్స్, అదర్ సర్వీసెస్ని కూడా మేము ఇండస్ట్రీస్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడడంతో పెందుర్తి నియోజకవర్గంలో కూటమి నాయకుల మధ్య విభేదాలు బయటపడుతున్నాయి. పెందుర్తి నియోజకవర్గం నర్వలో సుమారు ₹1,00,00,000 వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసేందుకు వచ్చిన పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు సమక్షంలోనే నేతల మధ్య కొనసాగుతున్న రాజకీయ విభేదాలు బగ్గుమన్నాయి. అయితే ఈ విషయంపై ఎమ్మెల్యే తీవ్ర స్థాయిలో స్పందించారు. ఈ నేపథ్యంలో స్థానిక టీడీపీ నేతలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన వ్యక్తిగత విభేదాలతో కూటమి పరువు తీయొద్దంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న నేతల మధ్య ఆధిపత్య పోరు పెరుగుతుందని, ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటూ పార్టీలకు నష్టం కలిగించకూడదని హెచ్చరించారు. అయితే తమ సమస్య ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం మాత్రమే చేశామే తప్ప ఆయన్ని ఇబ్బంది పెట్టే ఉద్దేశం తమకు లేదంటూ అసంతృప్తి నేతలు మీడియాకు తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాల వేదికగా కూటమి వాగ్వాదం చేసుకోవడంతో నాయకులు ఎమ్మెల్యే క్లాస్ తీసుకోవడం ప్రస్తుతం విశాఖ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. కోరుతా ఉన్నాను, ఈ ఏరియాలో పార్టీల మిత్రపక్షం అయిన మా వాళ్ళలోనే కొన్ని భేదాభిప్రాయాలు ఉంటున్నాయి. నిన్ననే నేను మా వాళ్ళతో మీటింగ్ పెట్టి నేను తీవ్రంగా హెచ్చరించాను. మళ్ళీ ఇంకోసారి మిత్రపక్షాన్ని కానీ బహిరంగంగా ఎవరైనా మాట్లాడితే పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేస్తానని కూడా చెప్పడం జరిగింది. అది మా పార్టీకి ఒక్కదానికే వర్తించదు, అన్ని పార్టీలకి వర్తిస్తుంది. నిన్న నేను చెప్పినప్పటికీ కూడా ఇవాళ ఇక్కడ నలుగురిలో అడగటం అనేది అది చాలా ఆక్షేపణీయం. నేను ఒకటే కోరుతా ఉన్నాను, అక్కడ ఏదైతే తప్పుడు వ్యక్తి తప్పుడు మార్గాన్ని నడుస్తుండో ఆ వ్యక్తిని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి నేను ఈ విధంగా స్పందించాల్సి వచ్చింది. నా మనసు గాయపరిచి నేను బాధపడవలసి ఈవేళ నేను ఇక్కడ ఎమ్మెల్యే గారిని అడగడం జరిగింది. అంతే తప్ప ఎమ్మెల్యే గారి మీద ఎటువంటి చెడు ఆలోచన కానీ ఎమ్మెల్యే గారి మీద ఎటువంటి ఇది దురుద్దేశం కానీ మాకు లేదు. ఎందుకంటే 10 మందిలో మమ్మల్ని పెట్టాడు. ఇది ఎమ్మెల్యే గారిని అడగడం కాదు. నేను ఎమ్మెల్యే గారి పాత్ర మాకు అంచెలంచెలుగా ఆయన సహకారం వచ్చిన తర్వాతే ఈరోజు ఈ 2 ఏళ్లలో 60 కోట్ల వర్కులు గత 24 ముందు 50% అభివృద్ధి చేస్తే ఈ వార్డులో ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్లలోనే అంతకు రెట్టింపు అభివృద్ధి ఆయన సహాయ సహకారాలతో
కార్పొరేటర్ ద్వారా మేము ఇక్కడ చేయగలిగాం. వాటి మీద ఈ బురద చల్లే కార్యక్రమం ఏదైతే ఉందో అటు ఎమ్మెల్యే గారికైనా చెడ్డ పేరే, ఇటు మాకు స్థానికంగా ఉన్న మాకైనా చెడ్డ పేరే నా బాధతో నేను ఈరోజు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. బళ్ళారి హలకుంది సుజ్లాన్ బ్లేడ్ స్టాక్ యార్డ్ను సందర్శించిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. రాయదుర్గంలో సుజ్లాన్ విండ్ పవర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన. స్థానిక సంస్థల ఎన్నికల తాడేపల్లి వేదికగా వైసీపీ నాయకులకు దిశాదశ నిర్దేశం చేసిన వైసీపీ అధినేత వైఎస్ జగన్. స్థానిక సంస్థల ఎన్నికలను ఎవరూ ఆషామాషిగా తీసుకోవద్దని హెచ్చరిక. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పెందుర్తి నియోజకవర్గంలో బయటపడిన కూటమి అంతర్గత విభేదాలు. ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు సమక్షంలోనే వాగ్వాదానికి దిగిన కూటమి నేతలు. జీవీఎంసీ ఎన్నికల్లో కూటమి రికార్డ్ స్థాయి మెజారిటీతో విజయం సాధించడం ఖాయమన్న భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్. 120 వార్డులతో జీవీఎంసీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.